ఉప్పల్ పక్కకి పిరిజాది కూడా కార్పొరేషన్ ఏర్పడింది తెలంగాణ ఏర్పడిన తర్వాత. అందులో ఒక గ్రామం పర్వతాపురం గ్రామం. జనరల్గా ఒక గ్రామం ఒకటే రెవెన్యూ కింద ఉంటుంది, కానీ ఆ గ్రామం మాత్రం 3 రెవెన్యూలుగా కొనసాగిన గ్రామం. ఆ గ్రామంలో సాలార్జంగ్ కంచా, ఆ గ్రామంలో సాలార్జంగ్ కంచా 350 ఎకరాలు కలిగి, దానికి ఓనరు బుద్ధరామ్ సింగ్ ఓనర్. వాళ్ళ కుమారులు రంజిత్ సింగ్, రామచందర్ సింగ్, దీప్ చంద్, విక్రమ్ సింగ్, పూల్ చరణ్ సింగ్, వారికి 5 కుమారులు. ఆ 350 ఎకరాల సాలార్జంగ్ కంచకు మ్యాప్ లేదు, సర్వే నెంబర్ కూడా లేదు. వాస్తవం వాళ్ళు 85 నుంచి అమ్ముకుంటూ వచ్చింది. ఇక 20,000కో 10,000కో ఎకరం చొప్పున అమ్ముకుంటూ వచ్చిండ్రు. ఈ 85 నుంచి అమ్ముకుంటూ వచ్చేటువంటి ల్యాండ్లకి ప్రధానంగా కొనుగోలు చేసిన వాళ్ళు ఎవరంటే సత్యనారాయణపురం కాలనీ. ఇప్పుడు శశిధర్ రెడ్డి గారు అయితే అంటుండ్రు, మొట్టమొదలు కొన్నట్టిన సత్యనారాయణపురం కాలనీ పేట 90 ఎకరాలు కొన్నారు వాళ్ళు, 90 acres. ఆ తదుపరి సాయి ప్రియా ఎన్క్లేవ్ 100 ఎకరాలు. ఆ భూమిని కొన్న వాళ్ళు శశిధర్ రెడ్డి గారు, సుఖేందర్ రెడ్డి గారు. ఇప్పుడు వాళ్ళిద్దరూ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా కొనసాగుతున్నారు. అదేవిధంగా సాయి ఐశ్వర్య 80 ఎకరాలు. ఇట్లా 350 ఎకరాల భూమిని వాళ్ళు అమ్మడం జరిగింది. ఆ తదుపరి ఇదంతా అమ్ముడు పోయిన తర్వాత ఈ భూమికి 2002లో మ్యాప్ కానీ సర్వే నెంబర్ కానీ ఫిక్స్ అయింది. దీనికి ఎక్కడ కూడా ల్యాండ్ సీలింగ్ ప్రకారంగా ఏ పార్ట్లో ల్యాండ్ సీలింగ్ ఉంది, ఏ పార్ట్ ఏ సర్వే నెంబర్ ఉంది అనేది ఎక్కడ ఫిక్స్ లేదు. దీంట్లో సాయి ప్రియా అపార్ట్మెంట్స్, సాయి ప్రియా ఎన్నికలకు సంబంధించింది అంత పేదలు. దీంట్లో సాయి ప్రియా ఎన్క్లేవ్ దాదాపు 350 మంది చిన్న చిన్న ఉద్యోగులు, అంతా ఎక్కడ చాలా దూరం ఉన్న ప్రాంతం కాబట్టి ఆనాడు సాయి ప్రియా ఎన్క్లేవ్ వాళ్ళు అంత చిన్న చిన్న ఉద్యోగులు, మరి నెలకు 500 రూపాయలు చొప్పున, సంవత్సరానికి 6,000 రూపాయలు చొప్పున, ఒక 5 ఏళ్ళు ఇన్స్టాల్మెంట్స్ అయితే ఆ ల్యాండ్ వచ్చింది. అంటే ఒక మాట చెప్పాలంటే చాలా పేదవాళ్ళు, రెక్కాడితే డొక్క నిండని వాళ్ళు ఆనాడు 30 ఏళ్ళ క్రితం 35 ఏళ్ళ క్రితం ఈ భూమి కొనుక్కున్నారు. ఆ తదుపరి వాళ్ళు పాపం కొంతమంది ఇల్లు కట్టుకున్నారు. ఇప్పుడు ఇంతలోనే దాంట్లో 2002 తర్వాత సమస్య వచ్చింది. ల్యాండ్ సీలింగ్ ప్రకారంగా కొంత భూమి పోద్దని చెప్పి, కానీ ఎవరు దాన్ని పట్టించుకోలే. ఇవాళ ఆ సాయి ప్రియా ఎన్క్లేవ్ మొన్న కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత వాళ్ళకు అన్ని పర్మిషన్ ఉండగా కూడా వాళ్ళు కొనుక్కున్నటువంటి భూమిని అకారణంగా కట్టుకున్న ఇళ్ళను కూల్చేసారు. అడిగే నాదులు లేడు. ఎట్లయితే తెలంగాణ రాగానే ఇక్కడ ఉన్నటువంటి అదేంది మన అయ్యప్ప సొసైటీలో కూలగొట్టి భయభ్రాంత గురి చేసిండ్రు, దారికి తెచ్చుకునే ప్రయత్నం చేసిండ్రు. దాని వెనుక అనేక రకాల వ్యాపారాలకు, డబ్బుల సంపాదనకు అదేందో ఇక్కడ కూడా అదే మొదలైంది. ఇప్పుడు అదంతా కాస్ట్లీ భూములు అయిపోయినాయి, 50,000 రూపాయలకు గజం అయిపోయింది. అడిగేవాళ్ళు లేడు. కనీసం వాళ్ళు ఏమైంది అంటే అప్పటి కలెక్టర్లు, అప్పటి ఆర్డీఓలు, అప్పటి ఎంఆర్ఓలు ఎందుకు పర్మిషన్ ఇచ్చినట్టు, ఎందుకు వాళ్లకు జిహెచ్ఎంసీ వాళ్ళు కూడా పర్మిషన్ ఇచ్చినట్టు, కొంతమంది లోన్స్ కూడా తీసినట్టు ఇంతవరకు ఎవరు ఆలోచన చేస్తలేరు. అంటే సామాన్యుల పట్ల ప్రభుత్వానికి ఉండే నిజాయితీ, చిత్తశుద్ధి ఎంత ఉందో దీన్ని బట్టి మనకు అర్థం కావాలి.
జ్ఞానం ఉండవలసింది ఏంటంటే, బుద్ధి ఉండవలసింది ఏంటంటే, కలెక్టర్లు మనుషులు మారుతుండొచ్చు కానీ కలెక్టర్ పోస్ట్ అట్లే ఉంటుంది. ప్రభుత్వాలు మారుతుండొచ్చు. 85 నుంచి మొదలుపెట్టి ఎన్టీ రామారావు ప్రభుత్వం నుంచి మొదలుపెట్టి ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వరకు కూడా ఉండవచ్చు. కానీ ఈ పేదల భూములు మాత్రం కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత వాళ్ళ ఇల్లు కూల్చివేయబడ్డాయి. ఇవాళ మనకు అప్పుడప్పుడు వస్తూ ఉంటారు. మీరు చూసిన ఎల్బీ నగర్లో ఈ భూములన్నీ కూడా ప్రభుత్వ భూములు, పురంబోగు భూములు అని చెప్పి 30 ఏళ్ళ తర్వాత ఆనాడు కొనుక్కున్న భూములు, బాజాప్తా పర్మిషన్ తీసుకున్న భూములు, బ్యాంకు రుణాలు తీసుకొని ఇండ్లు కట్టుకున్నటువంటి ఇండ్లు 30 ఏళ్ళుగా ఉంటుంటే ఎల్బీ నగర్లో మొన్న కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మునుగోడు ఎన్నికల సందర్భంగా జీవో నంబర్ 118 అని చెప్పి రెగ్యులైజ్ చేసే ప్రయత్నం చేసిందంటే ఎంత దారుణమైన సిస్టమ్ ఉందో మనకు అర్థం కావాలి.